ఎవరైతే లైక్ చేయకపోతే గట్టి లైక్. బెట్టింగ్ స్టార్లు చుట్టూ బిగుస్తోన్న వచ్చు. ఈ 11 మందిలో మొదట యాంకర్ శ్యామల గారు. దయచేసి దీనికి ఎటువంటి రాజకీయాలు కానీ ఆపాదించొద్దు. నేను వచ్చింది. సరే, రాజకీయం వేరు, మిగతా విషయాలు వేరు. కానీ ఒక మాట మనం చెప్పాలంటే ముందు మనం పద్ధతులుగా ఉండాలి. అధికార ప్రతినిధిగా ఉన్నారు కాబట్టి ఎంతో కొంత వైసీపీ నుంచి కూడా జీతం వస్తుంది నెల నెల. ఉత్తినేం చేయదు శ్యామలాగా దోల బాగానే సంపాదించారు కదా, అలా కాదు, బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశారు. భరించలేకపోతున్నాం బ్రో, డబుల్ పేమెంట్ ఇస్తానని ఆపేమని చెప్పండి. యువతను మోసం చేసింది. ఇలా జనాన్ని మోసం చేయడం తప్పు కదరా. మోసపోవడం వాళ్ళ తప్పు కానీ మోసం చేయడం నా తప్పు ఎలా అవుతుంది? రాజకీయాల్లో ఉంది, అనేక నీతి కబుర్లు చెబుతుంది. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం? అన్నయ్య అన్నావంటే ఎదురవనా అంటూ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయడం, ప్రాణాలు పోవడానికి కారణమైన వాళ్ళు రాజకీయాల్లో ఉంటే ఏ నీతులు చెప్తారు? ప్రచారాల సమయంలో సినిమా డైలాగులు కొట్టి అధికారంలోకి వచ్చిన ఇప్పటి నాయకులు. ఏంటే కౌంటర్ ఇస్తున్నావు? ఆ రోజు శ్యామల ప్రమోట్ చేసిన బెట్టింగ్ యాప్ వల్ల ఈ రోజు ఎంతో మంది నష్టపోయి ఉండొచ్చు. తన 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. జరుగుతున్న అఘాయిత్యాలపై నోరు మీద పడిన స్వామి ఇది సిగ్గుచేటు. అయిపోయింది, బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. వెనకాల జగన్ బొమ్మ పెట్టుకొని ఓవర్ యాక్షన్ చేస్తున్న శ్యామల తొక్కి పట్టి నార తీస్తాం, తొక్కి పట్టి నార తీస్తాం. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా, తాట తీయాలి, తొక్కి పెట్టాలంటుంది. ఇప్పుడు ఈమెను ఏం చేయాలి చెప్పాలి. వైసీపీ పేటీఎం గానే చెప్పాలి. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? వాళ్ళు ఎవరిదైనా తొక్కి పట్టి నార తీస్తాం, నడు వంచి దెబ్బలు కొడతాం. మనకంటే ఎరుపుగా ఉన్నాడు. లేయో చెప్పేవి శ్రీరంగ నీతులు, చేసేవి ఏదో వెధవ పనులని. వ్యక్తి ఒక వ్యక్తిగత జీవితాలు ఈమె వేలు పెడుతుంది అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏది తొక్కలేదు నారాలేదు. చెప్పు చెప్పు తగుదే ఏదైనా మాట్లాడే. ఇక మనం హిందీ సైట్స్ వైపు చూసే అవసరమే లేదండి, ఎందుకంటే మనం ఇప్పుడు తగ్గేదేలే. యాడ దొరికింది సంతరా ఇదే? ఈమె ఒక అధికార ప్రతినిధి పార్టీకా, లేదా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయడం అధికార ప్రతినిధా? మీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది సార్? వస్తాయి. అన్యాయం చేస్తే ఏం కాదులే అంటే వాళ్ళలో ఒక ఒడుకు, ఒక భయం అనేది తగ్గిపోయింది. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? అంటే ఏముంటది, మొత్తం లాగేశారు కదా, ఏమీ లేదు అక్కడ. ఈ యాప్ లో మీరు డబ్బులు డిపాజిట్ చేయొచ్చు, విత్డ్రా చేసుకోవచ్చు. డిపాజిట్ చేస్తారు, బాగానే ఉంది. వస్తే కదా విత్డ్రా చేసేది. పోతే తన 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. నేను ఇప్పుడు ఓటాడుతున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే. అధికార ప్రతినిధిగా ఉండే అర్హత హోదా లేదు కాబట్టి సస్పెండ్ చేయండి. ఏమి సస్పెండ్ చేసి మాట్లాడండి. పెద్ద నేనైతే చేయగలిగింది ఏమీ లేదు. ఏం శ్యామల, నువ్వు మళ్ళీ వచ్చినా నిన్ను తేలిగ్గా వదిలిపెట్టరు బే, ఎందుకంటే దుడ్లు బాగా తీసుకున్నావు కదా. వీడు ఈ టైప్ లో తగిలాడు. ఉత్తినేం చేయదు శ్యామలాగా దోల. లేడీస్ డీసెన్సీ ఉండాలా? ఏంటా మాటలు? అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. సపోజ్ స్థామతకు మించి ఎవరైనా 50,000 లక్షలు పెట్టాడు అనుకోండి, అందులో పోయింది అనుకోండి, ఏంటంటే పరిస్థితి? ఎందుకంటే ఇక్కడ కూడా చాలా మంది ఏపీ రాష్ట్రంలో చనిపోయారు. 1800 మంది చచ్చిపోయారు. కర్మ పాపం మీకు కూడా తగులుతుంది. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఈమె మీద కేసు నమోదు చేసి మర్డర్ కేసు పెట్టాలి. అంటే అడే సరదాగా అన్నాడు బాబా, నువ్వు సీరియస్ గా తీసుకో. వేసేసాడు, బాగా వేసేసాడు.
ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి.